ఇక చూసారా ఊడిపోతున్నాయి. ఇవ్వండి వాటికయ్యా ఊడిపోతున్నాయి. 4 రోజుల తర్వాత ఒడియాలు చూసారుగా ఎలా ఎండిపోయినాయో చక్కగా ఇలాగ లగ్గలగలాడాలన్నమాట. ఉడియం కూడా చక్కగా ఇలా నొక్కంగానే పిండి అయిపోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా ఉన్నాక తీసేసుకోవాలండి. ఈ ఆగలేదో నుంచి కూడా మళ్ళీ తీసినాక మనకు రంగు వచ్చేస్తాయి బయటకు వచ్చినాక. చక్కగా క్రంచీగా బాగుంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం మినపప్పు ఒడియాలు పట్టుకుంటున్నామండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒకసారి చూడండి. సేమ్ మేము పక్కా కొలతలతోటి మినపప్పు ఎంత తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎంత తీసుకోవాలి, అల్లం అన్నీ కూడా పక్కా కొలతలతో అయితే చెప్తాము. ఎవరైనా సరే సింపుల్గా ఈ మినపొడియాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ మినపొడియాలు అయితే చాలా బలం అనమాట. మనం మినపగారులు మినపప్పుతో చేసింది ఏదైనా బలం అంటారు కదా. సో ఇవి కూడా మనకి చాలా బలాన్ని అయితే ఇస్తాయి. సంవత్సరం మొత్తం నిలవ కూడా ఉంటాయి. చక్కగా మన ఇంట్లో ఏదైనా కూరలు అయినప్పుడు కూడా చక్కగా అన్ని పొడియాలు తీసుకుని ఉల్లిపాయ ఇగురులాగా వేసేసుకుని అందులో వేసుకుంటే చక్కగా సింపుల్గా కూర అయిపోతుంది. పులుసు పెట్టుకోవచ్చు, చింతపండు పులుసు కూడా పోసుకుని వండుకోవచ్చు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్ తోటి ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మినపప్పు వడియాలకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ మినపప్పు, 10 పచ్చిమిరపకాయలు, అల్లం ఈ సైజు తీసుకోవాలండి, తగినంత ఉప్పు. మినపొడియాలకండి మినపప్పు ముందు రోజు రాత్రి ఒక 1/2 కేజీ అయితే నానబెట్టుకుంటున్నాం. ఇలా గిన్నెలోని మొత్తం 1/2 కేజీ పప్పు అండి. నేను గ్లాస్తో కొలుస్తున్నాం కాబట్టి పావుసేరు గ్లాస్తో 2 వేసుకుంటున్నాం. పావుసేరు గ్లాస్ ఇది, 2 గ్లాసులు వేస్తున్నాం. మీరు కొలత ప్రకారం 1/2 కేజీ కావాలంటే 1/2 కేజీ తీసుకోవచ్చు. ఇలా నీళ్లు పోసేసి పప్పు అయితే నానబెట్టుకుందాం. ఇది పప్పు నానబెట్టడానికే కాబట్టి మనకి ఈ నీళ్లు కొలతనే లేదు, ఎన్నైనా పోసుకోవచ్చు. పప్పు కొంచెం మునగారా ఉండేలాగా మనకు ఒదిగిచ్చిద్ది కాబట్టి కొద్దిగా ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి. మూత పెట్టేసి మార్నింగ్ అయితే చూద్దాం మిగిలిన ప్రాసెస్. ఇది పొద్దున్నే అండి. చూసారా పప్పు చక్కగా నానిపోయింది. అదిగో నానిపోయిన తర్వాత పొట్టు తీసుకోవాలమ్మా. ఇందులో పోసుకుని ఎడలపు దానిలో వేసిలో పోసుకుని మామూలు ఇప్పుడు మినపగుళ్ళతో చేసుకోకూడదా? మినపగుళ్ళు చేసుకుంటే జిగురు ఉండదు. ఇలా పొట్టుపప్పే చేసుకోవాలి. పొట్టుపప్పు కూడా ఈ సంవత్సరం ఉంది, కొత్త పప్పే. మళ్ళీ పాత పప్పు చేసుకోకూడదు. ఈ సంవత్సరం కొత్తగా వస్తాయి కదా మినువులు, మినపప్పు, అదైతే జిగురు బాగుంటుంది, బాగుంటుంది. ఒడియానికి జిగురు ఉండాలి. కొత్త పప్పు వేసుకోవాలి. పొట్టంతా వచ్చేస్తుంది. ఇలా కడుక్కోవాలండి పొట్టు. ఇలా పొట్టు ఏమన్నా అతుక్కున్నా ఇలా పిసుక్కుని కడుక్కుంటే పొట్టు వచ్చేస్తుంది. సరే చక్కగా వచ్చేస్తుంది పొట్టు అంతా. అలా ఒక 4-5 సార్లు పొట్టు పోయే వరకు కలుపుకోవాలి. చూసారా చక్కగా పప్పు ఏం రాలేదు, మొత్తం పొట్టే. పొట్టు ఇలా కొంచెం ఉన్నా పర్లేదండి వడియాలకి. వడియాలు బాగుంటాయి, మరీ తెల్లగా కడుక్కోక్కర్లా. రాత్రి మనం 1/2 కేజీ పప్పు పోసాం. చూసారా ఉదిగిచ్చి ఎంత అయిందో చక్కగా. మినపప్పు ఇలా గాలించుకోవాలండి, రాళ్ళు ఇసుక ఉంటుంది. చక్కగా ఇలా తిప్పుకుంటూ పైన పప్పు తీసుకుంటే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఆ పైన పప్పు అంతా చేతిలోకి వస్తుంది. చూసారా అట్లా చక్కగా గాలించుకుంటే మనకి ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమి ఉండవు. ఇదిగోండి అలా తిట్టినాక లాస్ట్లో కొంచెం ఉంటే ఇలా గాలించుకోవాలి. ఇలా నిముర్చుకుంటా. చూసారా రాళ్ళు మోత ఎలా వస్తున్నాయో కరకరకరమని. రాళ్ళు కూడా చూపిస్తా లాస్ట్లో. అయ్యండి రాళ్ళు. సౌండ్ రాళ్ళు ఇసుక కిందకు వస్తుంది. అందుకే అలా గాలించుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని మిక్సీ వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు, అల్లం
కొంచెం ఉప్పు వేసుకుందాం తొందరగా నలిగితే. చక్కగా ఇలాగా కచ్చా పేస్ట్గా అయిపోవాలి, కొంచెం మెత్తగానే. ఇవ్వండి నీళ్ళు ఇలా ఓడ్చుకుని వేసుకోవాలండి, మరీ ఓడ్చుకోకూడదు, మరీ వేయకూడదు నీళ్ళు. మన గార్లి పప్పు మీద కొంచెం లూజ్ ఉండాలండి, గార్లికి రుబ్బుకుంటాం కదా అలా కొంచెం. అలానే వడేయకూడదు, కొంచెం నరిగినా ఉప్పు వేస్తాం కదా అప్పుడు లూజ్ అవుతుంది కొంచెం లైట్గా. ముందే వేయకూడదు, చూపిస్తా ఎలా నలిగి నాకు వేయాలో మీకు. ఇదిగోండి నీళ్ళు వడిగిస్తే ఈ విధంగా గట్టిగా వస్తుంది. ఉప్పు వేస్తే కొంచెం పలసపడద్దు అనమాట, ఇలా ఉండాలి. ఉప్పు వేసే ముందు ఇలా ఉండాలి. ఇదిగోండి అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ వేసేస్తున్నాను. దాంతోపాటే మనకి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి చూసారు ఉప్పు వేయంగానే లూజ్ అయిపోయింది. ఈ లూజ్లో తీసుకోవాలి, మరీ పలసగా ఉండకూడదు. తీసేద్దాం, అయిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు పిండి అయితే తీసేసుకోవాలి. మనం ఎక్కడ మళ్ళీ నీళ్లు పోయలేదు, చూసారుగా ఉప్పుతోనే అది లూజ్ అయిపోయింది అనమాట. పిండి అయితే తీసేద్దాం. పిండి అంతా ఒక వాయిలో అవ్వదు కాబట్టి రెండో ట్రిప్ అయితే గ్రైండర్ వేసుకుంటున్నాం మిగిలిన పప్పుని. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ ఏదైతే చేసామో అంతే. పప్పు వేసుకోవడం, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవడం, ఉప్పు వేసుకోవడం, కొంచెం మెత్తగా నలిగిన తర్వాత తీసేయడం. ఉప్పు చూసుకున్నాం సరిపోయిందో లేదో, కొంచెం పడుతుందండి ఉప్పు. ఇలా పిండిలో వేసుకుని కలిపేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి చెమ్మ ఉంది కాబట్టి పిండిలో ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఇప్పుడైతే చక్కగా ఈ కవర్ల మీద మన మినపొడియాలు అయితే వేసుకుందాం. చూసారుగా ఇలా కవర్లు పెట్టుకోవాలి. కవర్లు అయితేనే మినపొడియాలు వస్తాయి, క్లాత్ అయితే సరిగ్గా రావు. ఈ కవర్లు కూడా వేయకూడదు, మనకి ఎండలో ఎండి ఆ కవర్ది మళ్ళీ ఒడియాలకి అయితే ఉంటుంది. కాకపోతే మరి దీని మీద అయితే బాగా వస్తాయని దీని మీద అయితే చూపించాల్సి వస్తుంది. మనం పునుగులు వేసుకుంటాం కదా, చిన్న పునుగులు అలాగా పెట్టుకోవడం ఒడియాలు చిన్న చిన్నగా. చేయికి ఇలా పిండి జిగురు బాగా అతుక్కుపోతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా తడి చేసుకుని పిండి తీసుకోవాలండి. ఇలా పిండి తీసుకుంటే మీకు ఫ్రీగా పడుతుంది అనమాట, ఒడి ఫ్రీగా వచ్చింది. ఈ వడియాలు కూడా ఏప్రిల్లో పట్టేసుకుంటే బాగుంటుందండి. మనకి మే అనేదానికి గాలి దుమ్ములు వస్తాయి, ఎండలు కూడా కొంచెం సరిగ్గా తక్కువగా అనిపిద్ది, మబ్బుగా ఉంటుంది. ఈ జిగురు ఎక్కువ ఉండడం వల్ల చీర మీద సరిగ్గా రావమ్మా. వస్తే మామూలు చీర మీదనే వస్తాయి. ఎప్పుడైనా కొంచెం పలసపడి అనుకో చీర మీద అతుక్కుపోద్ది, అదే దీని మీద అయితే పలసపడినా వచ్చేస్తుంది. చక్కగా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా చక్కగా పిండి వడియాలతో కూర కూడా వండుకోవచ్చు అండి. వడియాల కూర కూడా ఒకసారి మేము వండి చూపిస్తాం ఎలా ఉండాలని. పులుసు కూడా పెట్టుకోవచ్చు అమ్మ, పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు. అంటే ఈ మినపొడియాలు ఉంటే మన ఇంట్లో ఏదో ఒక కూరగాయలు కూడా ఉన్నట్టే అనమాట. కూర ఏమి లేనప్పుడు వంకాయలు వేసి పులుసు పెట్టుకోవచ్చు అండి, టమాటాలు వేసి పెట్టుకోవచ్చు, పాలు పోసి ఎగురేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకుని. పెసరపప్పుతో కూడా పెట్టుకోవచ్చు అండి వడియాలు, అది కూరకు బాగుంటాయి. పెసరపప్పులాగా పెసరపప్పు వడియాలతో వేసుకుని అవి కూడా పులుసు మనకు కావాల్సినప్పుడు తీసుకుని పులుసు పెట్టుకోవచ్చు. ఓపికగా ఇలా పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం మొత్తం చక్కగా ఏదో ఒకటి ఇంట్లో ఉన్నట్టే అనమాట. ఫైనల్గా మినపొడియాలు అయితే అయిపోయినాయండి, పెట్టేసాం. చూసారుగా చక్కగా ఇలాగా చిన్నగా మన చిన్న పునుగులు ఉంటాయి కదా, వాటి మీద ఇంకా కొంచెం చిన్న సైజులో పెట్టుకోవాలి. ఇలాగా ఇంకా చిన్నవి పెట్టుకున్నా పర్లా, కాకపోతే మన కూరకి మంచిగా కనిపిస్తాయి అని చెప్పి కొంచెం మేము పెద్ద సైజే పెట్టాము. సో అదనమాట, చూసారుగా ఎంత సింపుల్. చక్కగా 4 ఇంగ్రీడియంట్స్ అంతే. చక్కగా పప్పు నానబెట్టుకోవడం, గ్రైండర్ వేసుకోవడం, తెచ్చుకుని ఇలా వడియాలు పెట్టేసుకోవడం. ఇవ్వండి పొద్దున్న పెట్టిన వడియాలు మనం ఖాళీ అంతా గాలికి ఎగురు వచ్చేసేసారు, ఊడిపోయినాయి. ఇవ్వండి పేపర్లు వేసి ఊడిపోయినాయి. ఇవ్వండి నాటికయ్యే ఊడిపోతుంది. పొద్దున మనం 9ంటికి పెట్టాం,
ఊడిపోతుంది అడిగాయ ఊడిపోతుంది ఇవ్వండి వచ్చేస్తుంది చూసారా ఇక చూసారా ఊడిపోతున్నాయి ఇవ్వండి వాటికయ్యా ఊడిపోతుంది చూసారా ఒడియం ఎలా వచ్చింది ఎక్కడ సిదురు అవ్వలేదు ఇవ్వండి అయితే ఇది గుడ్డ మీద కూడా వేసుకోవచ్చు గుడ్డ మీద వేసుకున్నా పొద్దున్న చూపించాను చూడండి అలాగే రుబ్బుకోవాలి పలసన అవ్వకూడదు చక్కగా అదే గట్టితనంలో రుబ్బుని వేసుకుంటే గుడ్డ మీద కూడా బాగా వస్తాయి కాకపోతే ఇవన్నీ ఇంకా 2 రోజులు ఎండబెట్టుకోవాలండి ఇంకా గలగలగల్లా ఆడేటట్టు ఎండబెట్టుకోవాలి ఇంకా కొంచెం పచ్చిదనం ఉన్నాయండి ఇంకా 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి 4 రోజుల తర్వాత ఒడియాలు చూసారుగా ఎలా ఎండిపోయినాయో చక్కగా ఇలాగ లగ్గలగల్లాడాలన్నమాట ఉదయం కూడా చక్కగా ఇలా నొక్కంగానే పిండి అయిపోవాలి చూసారా ఎంత చక్కగా ఎండిపోయినాయో సో ఇవి అయితే ఇప్పుడు ఒకసారి వేపుకుని చూసుకుందాం ఇవి కూడా సిమ్లో వేపుకోవాలండి స్లో మంట మీద నిదానంగా వేపుకోవాలి హై పెట్టేస్తే మాడిపోతాయి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి మినపొడియాలు ఇదిగోండి చూడండి ఇలా ఉన్నంగా తీసేసుకోవాలండి ఈ ఆగలేదో నుంచి కూడా మళ్ళీ తీసినాక మనకు రంగు వచ్చేస్తాయి బయటకు వచ్చినాక చూసారా కలర్ చక్కగా వైట్ కలర్లో ఉన్నాయి బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి తీసేస్తున్నా సిమ్లో ఇలా వేపుకొని తీసేసుకోవాలి చక్కగా క్రంచీగా బాగుంటాయి మరి నల్లగా అయిపోతాయి అన్నమాట అలా ఎర్రగా అయ్యేదాకా ఉంచుతాయి మనం కూర వండుకునేటప్పుడు కూడా అంతే ఇలా వేపుకొని కూరలో వేసుకోవడమే సరే కలర్ వచ్చేసినాయి మనం తీసిన దాని మీద ఇంకా కలర్ వచ్చేసింది సో అవి వేపిన తర్వాత అయితే ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి అయితే ఇట్లా టేస్ట్ చేద్దాం అట్లా ఉన్నాయా చక్కగా చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో పంట కింద వేసుకుంటే మెత్తగా నలిగిపోతున్నాయి నవ్వుతుంటే కూడా టేస్ట్ బాగుంది నవ్వులే కొద్దీ టేస్ట్ వస్తుంది మనకి గారెలు ఉంటాయి కదా గారెల ఫ్లేవర్ అయితే వచ్చింది మరి ఉట్టి మినపప్పు కదా గారెల ఫ్లేవర్ వస్తుంది కానీ బలం కూడా ఇది మినపగారు తింటే ఎంత బలం ఇది కూడా అంత బలం బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకే పొట్టుతో వడియాలు పెట్టుకోవాలి సాయిగుళ్ళు అయితే పోసుకోవాలి సాయిగుళ్ళు పోసుకుంటే గట్టిగా ఉంటాయి వడియాలు మాత్రం బాగున్నాయి చాలా బాగున్నాయండి కన్ఫామ్గా నేను చెప్పిన పాలతోటి ఒకసారి సేమ్ కొలతలతోటి ట్రై చేసి చూడండి వడియాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే కనుక మా కష్టం వీడియోలో మీకు కనిపించినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ